ఏపీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రచారం చేస్తారా? చేస్తే ఇప్పుడు ఎలా ఉండబోతుంది స్కెడ్యూల్? ఇండియా కూటమి ద్వారాగా తప్పకుండా వైసీపీ ఇండియా కూటమిలో పార్టీ కాలేదు, ఇంతవరకు కాలేదు. వాళ్ళు బయటుండి పరోక్షంగా నరేంద్ర మోడీ గారు తానులో పీలిక అనమాట. అది ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు గారు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఒక కూటమి అయితే పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కూటమి అనమాట. ఈ రెండు కూటాలు కూడా నరేంద్ర మోడీ గారి యొక్క తానులో పీలికలే అనమాట. వీళ్ళందరికన్నా వ్యతిరేకంగా ప్రజల కోసం మా విధానం సైద్ధాంతికమైనటువంటి ఆలోచన విధానంతో ప్రజలకి ఈ దేశంలో ఉన్నటువంటి లౌకికవాదం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం పోరాడుతూ ఉన్నాం. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలవాల్సిన బాధ్యత, గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద ఉంది. తప్పకుండా భారత జాతి మనోబలం పెరగటం కోసం, భారత జాతి ఐక్యత కోసం, లౌకికవాదం కాపాడుకోవడం కోసం ఇండియా కూటమిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. లేదా ప్రజాస్వామ్యం సన్నగిలిపోద్ది, రాజ్యాంగాన్ని ఇప్పటికే మార్చాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము 400 సీట్లు గెలిస్తే ఈ రాజ్యాంగాన్ని తీసేస్తామనేటటువంటి వాళ్ళు ఇవాళ పాలకులుగా తయారవుతా ఉన్నారు. We are living in two different worlds. If you're not surprised by your existence, your humanity is incomplete. We all have been conditioned in a particular way to live our life in the society. If you give up your need to be right, 95% of your life will change. Reality is something that I can't manage always. If you really want access to reality, you have to go beyond thought. This and more, streaming on News 9+. Subscribe now. జాతీయ జెండాని గుర్తించినటువంటి వీళ్ళు దేశభక్తులుగా ప్రచారం చేసుకొని ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు. ఇటువంటి వాళ్ళకు బుద్ధి చెప్పటానికి కోసం ఇండియా కూటమిని గెలిపించుకోవాల్సినటువంటి చారిత్రాత్మకమైనటువంటి అవసరాన్ని ప్రజలు గుర్తించాలని మీ TV9 వారి ద్వారాగా రాష్ట్ర దేశ ప్రజలను కోరుకుంటా ఉన్నాను. రైట్, మరి ఏపీ కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టో జనాకర్షకంగానే ఉందా? తప్పకుండా మా కర్ణాటకలో జనాకర్షణమైనటువంటి పథకాలు, సంక్షేమ పథకాలు పెట్టాం. అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అదేవిధంగా తెలంగాణలో కూడా ప్రజలకు అవసరమైనటువంటి ఆ రాష్ట్ర ప్రజలకు అవసరాలకు అనుగుణంగా మేనిఫెస్టోని పెట్టాం. అక్కడ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. అదేవిధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలమ్మ గారు దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి కమిటీని వేసి సుదీర్ఘకాలం పాటు వివిధ విభాగాల సివిక్ సొసైటీతో, వివిధ రంగాల నిపుణులతో చర్చించిన తర్వాత చాలా అందమైనటువంటి మేనిఫెస్టోని తయారు చేస్తాం. ఎన్నికలు ప్రకటించబోతాం. దాని ద్వారా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి, తప్పకుండా కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలి. ఇటువంటి కుటిల పార్టీలు, ప్రభుత్వాలు బుద్ధి చెప్పి వైఎస్ షర్మిలమ్మ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటారనేటటువంటి విశ్వాసం మా మేనిఫెస్టో తీసుకొస్తుందనేటటువంటి నమ్ముతాము.